హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మన తెలుగు అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ ప్రభుత్వం మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది. మరి ఒకేసారి 2 పథకాల డబ్బులు అయితే వేయబోతోంది. ఇప్పటి వరకు కూడా మనకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి 2వ విడత డబ్బుల వరకు మాత్రమే ప్రభుత్వం అప్డేట్ అయితే ఇచ్చింది. కానీ మొన్న కురిసినటువంటి మెంతా తుఫాన్ వల్ల భారీగా రైతులు పంటలు నష్టపోవడం జరిగింది. మరికొన్ని లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయారు అని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే పంట నష్టాన్ని అంచనా వేసింది. అలాగే మనకు చాలామంది రైతుల్లో పశువులు కానీ ఇలాంటివన్నీ కూడా మనకు ఇబ్బంది పడడం జరిగింది. మరి అటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఈ పంట నష్టపరిహారాన్ని కూడా అందించేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. మరి ఏ తేదీ నుంచి ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 2వ విడత డబ్బులు, అలాగే మనకు రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద ఎకరానికి 10,000 రూపాయలను ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు, ఏ రైతులకు ఈ యొక్క డబ్బులు వస్తాయి, ఏ రైతులకు ఈ యొక్క డబ్బులు రావు, రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తోంది. ఇప్పటికే మనకు చాలామంది రైతులైతే ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ పంట పెట్టుబడితో పాటుగా మనకు ప్రభుత్వం నష్టపరిహారాన్ని కూడా అందించబోతోంది. కాబట్టి ఏ రైతులకు ముందుగా వస్తాయి, ఏ జిల్లాల వారికి ఇస్తారు, మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల రైతులకు కూడా ఈ పంట నష్టపరిహారం అందుతుందా అందదా, మరి ఏ అకౌంట్లు కలిగి ఉండాలి మనం అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను. చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది, చాలా ఇంట్రెస్టింగ్ వీడియో కూడా ఇది. రైతన్నలకు సంబంధించి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో వీడియోను అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు. దయచేసి లాస్ట్ వరకు చూసేయండి. అలాగే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేరుగా మీరు తెలుసుకోవాలంటే వీడియోను వెంటనే ఒక లైక్ చేయండి. ఎందుకంటే మొన్న మెంతా తుఫాన్ వల్ల చాలామంది రైతులు నష్టపోయారు. మరి అందరికీ కూడా పంట నష్టపరిహారం రాబోతుంది. మరి ఎప్పుడు ఇస్తున్నారు ఏంటనేది తెలుసుకుందాం ఇప్పుడు. అలాగే ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి మరిన్ని పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి. నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే ఇంకో గంట వస్తుంది. నోటిఫికేషన్ గంట ఆల్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా వివరాలు కనుక చూస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతన్నలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఇప్పటికే అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన 2వ విడత డబ్బులు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. మరి 2వ విడత డబ్బులు విడుదల కంటే ముందు ఈ యొక్క మొన్న కురిసినటువంటి మెంతా తుఫాన్ వల్ల ఎక్కువ శాతం మంది రైతులు నష్టపోయారు. కొన్ని లక్షల ఎకరాల్లో పంట నష్టపరిహారం జరిగింది, పశువులు నష్టపోవడం జరిగింది. వీటన్నిటికీ కూడా ప్రభుత్వం నష్టపరిహారాన్ని అయితే ఇవ్వబోతుందన్నమాట. మరి ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ప్రతి ఏడాది కూడా పంట పెట్టుబడి సహాయం కింద రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ అనే పథకం ద్వారా 14,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ అనే పథకం ద్వారా 6,000 రూపాయలు, మొత్తం కూడా 20,000 రూపాయలను ఒకేసారి కాకుండా 3 విడతల్లో ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఈ 3 విడతల డబ్బులను కూడా తొలి విడతలో మనకు 6,000 రూపాయలు, 2వ విడతలో 7,000 రూపాయలు, 3వ విడతలో 7,000 రూపాయలు, ఇలా 3 విడతల్లో మనకు 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం హామీ ఇచ్చి దాని ప్రకారం గత ఆగస్టు నెలలో మనకు ప్రతి రైతు కూడా అంటే దాదాపు 47 లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ తొలి విడత అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి 7,000 రూపాయలు అందించడం జరిగింది. ఇప్పుడు తాజాగా మనకు 2వ విడతకు సంబంధించినటువంటి 7,000 రూపాయలు అయితే ప్రభుత్వం అయితే పంపిణీ చేయబోతోంది. మరి ఈ 2వ విడత డబ్బులను ఈ వారంలోనే పంపిణీ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే నిర్ణయం తీసుకుని ఈ పీఎం కిసాన్ డబ్బులను అందిస్తుందో అదే రోజున మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవను అందిస్తుంది. మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మనకు పీఎం కిసాన్ 20వ విడత డబ్బులను పూర్తి చేసేసింది కాబట్టి గత ఆగస్టులో మరి ఇప్పుడు 21వ విడత 2,000 రూపాయలు అయితే అందించబోతోంది. మరి 21వ విడత 2,000 రూపాయలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ 5,000 రూపాయలు, మొత్తం కూడా 7,000 రూపాయలు మరొకసారి రైతుల ఖాతాల్లోకి రాబోతున్నాయి. మరి 7,000 రూపాయలు రావాలంటే రైతులు చేయాల్సినటువంటి కొన్ని పనులైతే ఉన్నాయి. ఇప్పటికీ ఇంకా 20% మంది రైతులు ఈ యొక్క
పనులు పూర్తి చేయలేదని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది. మరి 20% మంది రైతులు కూడా ఈ యొక్క పనులు గనక పూర్తి చేసుకుంటే మీకు ఈ వారంలోనే ఈ యొక్క అంటే ఈ నెలలోనే అనుకోండి, ఈ నెలలోనే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ రెండో విడత డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించబోతోంది. మరి రెండో విడత డబ్బులను తీసుకోవాలనుకున్నటువంటి ప్రతి రైతు కూడా ఈ పనులు ఉన్నాయా లేదా, ఇవి చేసుకున్నామా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే తొలి విడత డబ్బులు కనుక ఎవరైతే పొందారో వారు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మాకు తొలి విడత డబ్బులు వచ్చింది కదా, ఈ రెండో విడత డబ్బులు కూడా మాకు వచ్చేస్తాయి అని చెప్పి చాలామంది అనుకుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం ఎప్పటికప్పుడు అర్హులను తనిఖీ చేస్తూ ఉంటుంది. అర్హులను తనిఖీ చేసి ఆన్లైన్లో మీ వివరాలు ఉన్నాయా లేదా, అంటే వెబ్లాండ్లో మీ వివరాలు ఉన్నాయా, నమోదు చేసుకున్నారా లేదా, ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకున్నారా లేదా, ఈకేవైసీ చేసుకున్నారా లేదా, ఎన్పిసిఐ లింక్ చేసుకున్నారా, ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. ఇవి గనక లేకపోతే మిమ్మల్ని అనర్హుల జాబితాలోకి తీసుకొచ్చేస్తారు. కాబట్టి ప్రతి రైతు కూడా ఖచ్చితంగా మీరు చెక్ చేసుకోవాల్సింది ఈకేవైసీ ఉందా లేదా, అలాగే ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా, వెబ్లాండ్లో మీ వివరాలు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి. వెంటనే కూడా మీ రైతు సేవా కేంద్రంలోని వ్యవసాయ సహాయకుల ద్వారా ఇవి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని జాబితాలో మీ పేరు ఉందా లేదా కూడా తెలుసుకొని దాని ప్రకారం మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట. చాలామంది రైతులు అశ్రద్ధగా ఉంటున్నారు. చిన్న చిన్న సాంకేతిక కారణాల వల్ల గత తొలి విడత ఇచ్చినప్పుడు దాదాపు 5,50,000 మంది పైగా రైతుల ఖాతాల్లోకి ఒక అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ డబ్బులు అయితే జమ కాలేదన్నమాట. అంటే మీరు వెబ్లాండ్లో మీ వివరాలు అయితే లేవు, ఆన్లైన్లో భూమి వివరాలు కనపడకపోవడంతో ఈ యొక్క పథకానికి వీరు దూరం అవ్వడం జరిగింది. అటువంటి సమస్యలు ఉంటాయి కాబట్టి మనకు ప్రభుత్వం, రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాలు చెప్తున్నది కూడా ఇదే. ఇంకా 20% మంది రైతులు అయితే ఈ యొక్క పథకానికి సంబంధించిన అప్డేట్స్ అయితే చేసుకోలేదని, మరి ఈ 20% మంది రైతులు కూడా అప్డేట్స్ కనుక చేసుకుంటే వారికి కూడా ఈ యొక్క డబ్బులు వస్తాయని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతులు కూడా ముందుగా ఈకేవైసీ చెక్ చేసుకోండి. మీ సేవా సెంటర్కి వెళ్ళండి, మీ యొక్క ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ తీసుకొని అక్కడ వాళ్ళు చెక్ చేస్తారు. ఒకవేళ ఈకేవైసీ ఉంటే ఈకేవైసీ ఉందని చెప్తారు. ఈకేవైసీ లేకపోతే మీ దగ్గర వేలిముద్ర వేయించుకొని మీకు ఈకేవైసీ పూర్తి చేస్తారు. మరి ఖచ్చితంగా మీరు చేయించుకోవాల్సినటువంటి మొట్టమొదటి పని. ఇక రెండోది చూసుకుంటే మీరు ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్, అంటే మీరు ఏదైతే ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్నారో ఆ బ్యాంక్ అకౌంట్కి ఆధార్, ఫోన్ నెంబర్ లింక్ ఉందా లేదా, దీనిని ఎన్పిసిఐ మ్యాపింగ్ అంటారు. మరి ఎన్పిసిఐ మ్యాపింగ్ చేయమని చెప్పి అడిగితే చాలు, మీ బ్యాంకులో అయినా చేస్తారు, లేదా మీ సేవకు వెళ్ళి కూడా మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవచ్చు. మరి ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి. ఈ ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి. ఒకవేళ నేను గత వీడియోలో చెప్పినట్లు మీకు బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ చేసుకోండి. పోస్ట్ ఆఫీస్ అకౌంట్కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కనుక ఉంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం తరపున నేరుగా ఈ యొక్క డబ్బులు అనేది అకౌంట్లోకి వచ్చేస్తాయి. ఎందుకంటే మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల డబ్బులు పడుతున్నటువంటి వారందరికీ కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ చేసుకోమని చెప్పేసి మనకు అప్డేట్ అయితే ఇచ్చింది. ఈ విధంగా మీరు గనక అప్డేట్ చేసుకుంటే మీకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ రెండో విడత 7,000 రూపాయలు మళ్ళీ కూడా మీ ఖాతాల్లోకి రాబోతున్నాయి. మరి ఈ పథకానికి సంబంధించిన ఈ విధమైనటువంటి అప్డేట్ను ప్రభుత్వం తీసుకొచ్చి పంటన పెట్టుబడి సహాయాన్ని మీకు అందించబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి. ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి నేను చెప్పిన వివరాలు, ఒకవేళ మీ వివరాలు ఆన్లైన్లో ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్ళండి. మీ పట్టాదారు పాస్ పుస్తకము, ఆధార్ కార్డు తీసుకొని, ఫోన్ నెంబర్ తీసుకొని ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్తే అక్కడ వాళ్ళు చెక్ చేసి చెప్తారు ఆన్లైన్లో మీ భూమి లేదా ఉందా లేదా అని చెప్పేసి. ఒకవేళ లేకపోతే ఆన్లైన్ చేయించుకోండి. ఈ విధంగా మీరు కనుక చేయించుకుంటే మీకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా పెట్టుబడి సహాయం మీకు వచ్చినట్లే. కాబట్టి గుర్తుపెట్టుకోండి ఇది. అలాగే అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి. మీరు అన్నదాత సుఖీభవ వెబ్సైట్లోకి చెక్ చేసుకోవాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు. అలా తెలియదనుకుంటే రైతు సేవా కేంద్రానికి వెళ్ళండి. వ్యవసాయ సహాయకులు ఉంటారు, వారి ద్వారా మీరు అన్నదాత సుఖీభవ
జాబితాలో పేరు ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసి చెప్తారు. ఇదొకటి. లేదా మీరు పిఎం కిసాన్ జాబితాలో కూడా చెక్ చేసుకోండి, ఆన్లైన్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఇంట్లో కూర్చొని అలా వీలు కాకపోతే వ్యవసాయ సహాయకుల ద్వారా రైతు సేవా కేంద్రాల్లో పిఎం కిసాన్ లిస్టులో కూడా మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని రెడీగా ఉండండి. మీరు ఈ నెలలోనే అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ రెండో విడత 7,000 రూపాయలు రాబోతున్నాయి. మరి దీంతోపాటు మొన్న భారీ వర్షాలు కురిసే తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్ వచ్చి రైతులంతా కూడా అతలాకుతలమైపోయారు. రైతులంతా కూడా చాలా ఇబ్బంది పడ్డారు. మరి రైతులందరికీ కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే పంట నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. మరి మెంతా తుఫాన్ వల్ల ఎవరైతే రైతులు ఇబ్బంది పడ్డారో, ఎవరైతే రైతులు పంట నష్టపోయారో, ఎవరైతే రైతులు పశువులు నష్టపోయారో ఆ రైతులందరినీ కూడా ప్రభుత్వం ఆదుకోవడానికి ఏర్పాట్లు అయితే చేస్తుంది. మరి ఈ మెంతా తుఫాన్ ప్రభావం వల్ల నష్టపోయినటువంటి వారందరికీ కూడా ఎకరానికి 10,000 రూపాయల చొప్పున ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి పంట నష్టపరిహారానికి కూడా ప్రభుత్వం ఇప్పుడే అంచనా వేస్తుంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా ఇవ్వరు. కానీ అన్ని జిల్లాల్లో 26 జిల్లాల్లో రాదు. కానీ కేవలం 12 జిల్లాల్లో మెంతా తుఫాన్ ప్రభావం ఉంది. ముఖ్యంగా పశ్చిమ గోదావరి, కాకినాడ, ఏలూరు, శ్రీకాకుళం, తిరుపతి, నంద్యాల ఈ జిల్లాల్లో మనకు ఎక్కువైతే తుఫాను ప్రభావం ఉందో ఈ 12 జిల్లాలు అన్నమాట. నేను కొన్ని జిల్లాలు చెప్పాను. 12 జిల్లాల్లో ఎక్కడెక్కడ తుఫాన్ ప్రభావిత మండలాలు ఉన్నాయో అక్కడ రైతులకు వారు నష్టపోయినటువంటి పంటలను, వారు నష్టపోయినటువంటి పశువులను ఇప్పటికే వ్యవసాయ సహాయకులు అంచనా వేస్తున్నారు. కాబట్టి దాని ప్రకారం ఇక్కడ వారికి ఈ పంట నష్ట పరిహారాన్ని ఎకరానికి 10,000 రూపాయల చొప్పున అందించేందుకు కూడా ఏపీ ప్రభుత్వం సిద్ధమైపోయింది. మరి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ తొలి విడత, రెండో విడత పంట పెట్టుబడి 7,000 రూపాయలు, అలాగే పిఎం కిసాన్ మనకు రాష్ట్ర వ్యాప్తంగా పంట నష్టపరిహారం కింద ఎకరానికి 10,000 రూపాయల చొప్పున ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.